10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు కన. ఒకప్పుడు పేరెంట్స్ లేకపోతే పిల్లలు లేరు, అలాంటిది పిల్లలే పేరెంట్స్ రోడ్ల మీద వదిలేసి ఇలా వాళ్ళ భారం వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోయేసరికి నువ్వెందుకులే అనే స్టేజ్కి వచ్చేసారు. సో అలాంటి వాళ్ళందరికీ తోడడం అనేది చాలా గ్రేట్ న్యూస్ సార్. మీరు నిజంగా దేవుళ్ళంటోళ్ళు సార్. ఇలాంటి వృద్ధాశ్రమాలకు చాలామంది సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే పేరెంట్స్ను ఇలా వదిలేసే వాళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. ఎవరు ఈ వృద్ధాశ్రమానికి ఏం సమస్యలను ఒకసారి ఆయన మాటల్లో చెప్తాడు, ఒకసారి విందాం. రాజుగారు, ఇక్కడ మీకేమన్నా అంటే ల్యాండ్ పరంగా కానీ అంటే ఈ వృద్ధులను ఉంచుకోవడానికి ఎవరైనా ప్రాబ్లం ఏమైనా ఇబ్బంది అయినది ఏమైనా ఉందా? చెప్తానండి. ఇప్పుడు ఈ ఆశ్రమం పెట్టాక ఫస్ట్లో కొంపెల్లో నడిపాను 4 years. ఆ బిల్డింగ్ వేరే వాళ్ళకి అమ్మేశారు. నన్ను కొనుక్కోమన్నా డూప్లెక్స్ ముసలి మెట్లు ఎక్కలేని పరిస్థితి అనమాట. అంచేత సరే మేము వేరే చోట షిఫ్ట్ అవుదాం అనుకున్నాం. సెట్ అయ్యేది కాదు. ఇంకా తర్వాత మూడు బిల్డింగ్లు మారాను. ఆ మారుతా ఉంటే జనం కూడా తగ్గిపోయారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం 4 ఉన్నారు. ఇంకా తీద్దామా ఉంచుదామా అన్న సందిగ్ధంలో జరిగింది. కానీ తర్వాత భగవంతుడు జరిగింది. 3 years అయింది బిల్డింగ్లోకి వచ్చి. అయితే ఒక ఓనర్లు దుబాయ్లో ఉంటారనమాట. ఈ ఓనర్లో మొన్న వచ్చారు. ఓనర్లో దుబాయ్ నుంచి వచ్చేసి షిఫ్ట్ అయిపోయారు అనమాట. మమ్మల్ని పైకి షిఫ్ట్ అవ్వమన్నారు. ఈ ముసలి మెట్లు ఎక్కలేరు. సరే అంచేత ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అనమాట. సరే 1 year టైం ఇచ్చారు. 1 year మీరు ఏదైనా ఆలోచించుకోండి అన్నారు. ప్రజెంట్ ఏంటంటే మాకు ల్యాండ్ ఎవరైనా సమకూరితే సొంతంగా నిర్మించుకుని మొత్తం ఉచితంగా ఫ్రీ సర్వీస్ చేద్దామని నా ఉద్దేశం అనమాట. సో ల్యాండ్ విషయం లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరికైనా సహాయం చేయాల్సిందంటూ వస్తే ఒక 20 మంది లేకపోతే 20 మంది కాస్త 100 మంది దాకా ఆయన సహాయం చేయడానికి మనిషి హృదయంతో కలిగి ఉన్నాడు. సో ఆ హృదయానికి కావాల్సింది ఏంటంటే ఒక ల్యాండ్ కావాలి. సో అలాంటి ల్యాండ్ ఎవరైనా ఇవ్వగలిగితే ఆయన వృద్ధులకు ఎంతోమందికి అందించగలుగుతాడు. సో ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా రాజుగారు? ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కాకపోతే రేపు ఇంకో బిల్డింగ్లకైనా ఖాళీ చేయమంటారు. ఈ ఓల్డేజ్ హోమ్కి ఏమో బిల్డింగ్లు అద్దెకి ఎవరు ముసలు చనిపోతూ ఉంటారు అన్న ప్రాబ్లంతో గమ్మున ఇవ్వరు అనమాట. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివా. సో ఇక్కడ ఫుడ్ అనేది మొత్తం మీరే వండుకుంటారా ఇక్కడ మొత్తం? సో ఇక్కడ వృద్ధులకు కావాల్సినంత హెల్త్ డాక్టర్స్ వస్తూ పోతుంటారా? ఆర్మీ డాక్టర్ 2 ఆర్మీ డాక్టర్లు ఉంటారు. 2 ఆర్మీ డాక్టర్లు ఉంటారు. నేను మెడిసిన్ జనరల్ మెడిసిన్స్ ఉంటాయి అనమాట. ఆర్మీ డాక్టర్ ఇప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్ గారు. తర్వాత ఇంకా ప్రాబ్లం ఉంటే పిల్లలకు ఫోన్ చేస్తాం. వాళ్ళు వీలుంటే వస్తారు, లేదా నేనే అడ్మిట్ చేస్తాను అనమాట. ఒక ఆవిడకి మొన్న సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అనమాట. అమెరికాలో కూతురు ఉంటుంది. వాళ్ళు కూడా ఫోన్ చేయకుండా గమ్మున ఇమీడియట్గా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్లో జాయిన్ చేశారు అనమాట. ఒక అరగంట లేటెస్ట్ మనిషి చనిపోయాను అనమాట. చెప్పలేం ఏ నవసాన్ని ఏం జరుగుతుంది కూడా చెప్పలేం పెద్ద ఇది వచ్చాక. ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే అనమాట. ఎన్నాళ్ళకైతే అంటే ఇది 100,000 సంవత్సరాలు కాదు, 50 years బ్యాక్. ప్రజెంట్ 50 years బ్యాక్లో అందరూ కలిసిమెలిసి అందరూ ఉమ్మడి కుటుంబాలు అందరూ హ్యాపీగా కలిసి ఉంటాకి ఇష్టపడేవారు పూర్వం. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఈ చదువుల ద్వారా ఈ జాబ్ ద్వారా అందరూ దూరం అయిపోతున్నారనమాట. దూరం అయిపోవటం తర్వాత ఇంకేంటంటే వాళ్ళు ఇంకా ఎప్పుడైతే పెళ్ళి అవుతే ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు. ఈ తల్లిదండ్రులు ఏమో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. భార్య భర్త ఇద్దరిలో ఒకరు చనిపోయినప్పుడు అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇద్దరిలో ఒకరు పోయాక అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అదన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లా అంటే పేరెంట్స్ మనం లగ్జరీకి పార్ట్స్ లైఫ్కి అలవాటు పడిపోయి సో పేరెంట్స్ కొంచెం తగ్గిపోగానే వీళ్ళని ఎందుకు భరించాలి అనే స్టేజ్కి మనిషి మైండ్ మారిపోతూ ఉంది. సో అలాంటి స్టేటేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. పడే ప్రతి నరకయాతన మనకు మంచి జరగదు. సో ప్రతి పేరెంట్స్ను ఎవరు కూడా తక్కువగా చూడకూడదు. ఈ వృద్ధాశ్రమాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. ల్యాండ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ప్రతి వృద్ధులకు సహాయంగా ప్రతి మనిషి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజుగారిని అభినందిస్తున్నాను. సో ఇలాంటి తగ్గిపోయిన మనుషులకు వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు బతికొండగా అన్నం పెట్టుకుంటే చాలు. చనిపోయాక దినాలు తద్దినాలు కూడా అవసరం లేదు నా లెక్క ప్రకారం. అసలు వృద్ధాశ్రమాలే ఉండవు అప్పుడు.
ప్రతి తల్లిదండ్రులు తగ్గిపోయిన తర్వాత ప్రతి తల్లిదండ్రులను కూడా చిన్నపిల్లల్లా చూసిన వాడికే ఏదైనా మంచి జరుగుతుంది. సో ఎవరిని కూడా తక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజుగారిని అభినందిస్తూ. చూసుకొని చూడడానికి అందరూ వస్తారా? తీసుకుని వెళ్ళరు ఇంటికి? ఎవరు తీసుకుపోరు? అమ్మ పేగు పంచుకుని కోడలతో బాధ. ఇల్లు ఇడిచిపెట్టిండ్రు కథం, చూస్తలేరు. ఈయన లేచిపోయిండ్రు కథం. ఏవో పైసలు ఆయనకి ఇస్తారు కథం. నాకేమీ లేదు. చాలా కష్టంగా ఉన్నా. మరి ఉన్న ఆస్తి అంతా రాసి తెచ్చిన మస్తుగా నా పేరు రాసి. బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్. ఎవరికి? ఒక కొడుకు చచ్చిపోయిండు, ఒక కొడుకు ఇంత పని చేస్తున్నాడు, ఇంట్లో పెట్టిండు. అమ్మా ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దు ఉంటుందమ్మా. కొడుకుకి ఆస్తి అంతా ఇచ్చేసినావు రాసి. ఇక నాకేం రాయలేదు, ఏమి ఇయ్యలేదు. మొత్తం అన్ని తీసుకొచ్చారు. మరి ఒకడైతే చచ్చిపోయిండు చిన్నోడు. పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉన్నది. మరి పెద్ద అంత ఉండాలి కదా, పెద్దోడు కదా ఇంటికి. పెద్ద కోడలు పట్టించుకుంటలేరు. ఏం లేదు, ఇటేం లేదు. చిన్నతనం పైసా, ఒక నయ పైసా కూడా ఇస్తలేరు. పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు. పిల్లలు అయినరు, పెద్దోళ్ళే, అంత చాలా పెద్దోళ్ళే అమ్మా. మస్తుగా అందరికీ చేసిన, అందరూ చూసిన. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు. ఇప్పుడు బిడ్డ ఉన్నది, ఒక బిడ్డ సరిగా చూస్తుంది నన్ను. బిడ్డకి 2 బిడ్డలు, ఒక కొడుకు. నా బిడ్డ మంచిగా ఉన్నది, నన్ను చూస్తుంది బిడ్డ. చూడ్డానికి వస్తారా ఇక్కడికి? చచ్చిపోతుంది ఆమెని. ఇక ఎవరు వస్తలేరు. వీళ్ళు కొడుకు లేదు, కోడలేదు, మన్మలు ఉన్నారు, 2 రారు. మనవాళ్ళు ఎవరు రారు. చెప్తున్నా, ఈ చెయ్యి అయిపోయింది, పడ్డాను, బొక్కతకలే. ఇక ఈ చెయ్యి రాదు, ఇట్లా రాదు, రాదు. ఇది ఏం చేయరాదు, ఇది ఒక్కటే చెయ్యి. కొడుకు ఫోన్ చేస్తాడా? కొడుకు చేసినా మాట్లాడతలేరు, ఎత్తలేరు. మీరు చేసిన చేస్తాడు, ఆయన చేస్తాడు. కొడుకు చేస్తాడు రాజు. ఆయన ఆ గోళీలకు మందులకు అవి పంపిస్తాడు అంతే. భోజనం ఏమిస్తాడో ఏమో నాకేం తెలియదు. రామ్మ అని ఇంటికి పిలువడా? ఎప్పుడు కోడలు బీ పిలవదు. తీసుకుపోతా మొన్నారు, తీసుకుపోతలేరు. ఇప్పుడు 3 నెలలు అయింది చెప్పి. తీసుకుపోతా అంటున్నారు కానీ తీసుకుపోతలేరు.